అంటే సతీష్ రెడ్డి గారు, అంటే గతంలో కూడా రక్షణ రంగానికి కేటాయింపులు ఎక్కువగా ఉంటున్నాయి మిగతా రంగాల కంటే కూడా అని బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో అనేక కామెంట్స్ కూడా ఇంటర్నల్గా భారతదేశంలో వచ్చాయి. సో అదంతా ఆ ఉపయోగం కూడా దాని ఫలితం అంతా కూడా ఇప్పుడు కనిపిస్తోందండి. ఏమంటారు? ఇప్పుడు అలాంటి ఎవరికైనా అనుమానాలు ఉన్నా, ఇంకొకటి ఉన్నా, లేకుంటే లేనిపోయిన సంశయాలు ఉంటే అవన్నీ పటాపంచలైపోయాయి. భారతదేశం యొక్క శక్తి ఏమిటో తెలిసి వచ్చింది. భారత ప్రజలందరికీ కూడా ఈ శక్తి ఏమిటో తెలిసి వచ్చింది. స్వయంగా మనం టెక్నాలజీస్ తయారు చేసుకోగలిగేటువంటి ఒక శక్తి మనకి ఉంది, ఆ కేపబిలిటీ మనకు ఉంది అని చెప్పేటువంటి దేశానికి తెలిసింది. భారత సైనిక అవసరాలకి ఏ రకమైన బడ్జెట్ ఇవ్వాలి, ఏమిటి అనేటువంటిది రకరకాల విషయాలు ఆలోచించి ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఈ కాన్ఫ్లిక్ట్ తర్వాత ప్రజలందరూ మొత్తం పూర్తిగా దాన్ని ఖచ్చితంగా ఆమోదిస్తారు. అవును అవును. సతీష్ రెడ్డి గారు, అంటే భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుంటే భవిష్యత్తులో భారతదేశం అంటే పర్టికులర్గా రక్షణ రంగ టెక్నాలజీలో ఎటువంటి పంధాను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఫ్యూచర్ టెక్నాలజీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ఇప్పుడు భారతదేశం నేను ఎప్పుడూ చెప్తుంటాను, మనం ఇంగ్లీష్లో చెప్పినప్పుడు వీ హ్యావ్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ మిసైల్స్, రెడార్స్, సోనార్స్, టార్పెడోస్, ఎయిర్బోర్న్ అర్లీ వార్నింగ్ సిస్టమ్స్, అవాక్ సిస్టమ్స్, ట్యాంక్స్, గన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్, సబ్మెరీన్స్. అంటే ఇన్ని రంగాల్లో అంటే మనం స్వయం సమృద్ధి సాధించగలిగినటువంటి రంగాలు ఏమిటంటే మిసైల్స్, రెడార్స్, టార్పెడోస్, అవాక్ సిస్టమ్స్, ఎయిర్బోర్న్ అర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ట్యాంక్స్, గన్స్, షిప్స్, సబ్మెరీన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్. ఇన్ని రంగాల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి ఆయుధాలని భారత్ తయారు చేసుకోవటం, ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు ఏదైతే నేను 65% సైన్యంలో స్వయంగా మనం తయారు చేసుకుని ఉన్నాయన్నామో దాన్ని మనం 90% ప్రాంతాలకు తీసుకొని పోగటం అనేటువంటి ఒక లక్ష్యం. ఇప్పుడు మీకు అందుకని వింటారు, మొన్న బడ్జెట్ అప్పుడు 1,25,000 కోట్ల సామాగ్రిని భారతదేశం స్వయంగా తయారు చేసుకుంది. దీన్ని నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి 1,75,000 కోట్లు చేయాలని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. అలానే వచ్చేటువంటి 4-5 సంవత్సరాల్లో దీన్ని 3 లక్షల కోట్లు చేయాలని చెప్పేటువంటి ఒక టార్గెట్ అయింది. ఇది ఒకటి. అలానే రెండవది, మనం పోయిన సంవత్సరం ఎగుమతులు ఎంత చేశామంటే దాదాపు 24,000 కోట్ల ఎగుమతులు చేశాం రక్షణ రంగం నుంచి. ఇది 50,000 కోట్లు చేయాలనేటువంటి టార్గెట్ని పెట్టడం జరిగింది. సో ఇవన్నీ రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం కొత్త అధునాతనమైనటువంటి ఆయుధాలని, ఎక్విప్మెంట్ని తయారు చేయటం, మన సైన్యానికి అప్పచెప్పటం. అలానే ఇలా కాకుండా మొత్తం ప్రపంచానికి ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో మేక్ ఫర్ ద వరల్డ్ అని చెప్పేటువంటి ఒక కాల్ ఏదైతే ఉందో, ఆత్మనిర్భరత నుంచి మేక్ ఫర్ ద వరల్డ్ ఎలా తీసుకొని వచ్చారో, ప్రపంచంలో భారతదేశం యొక్క ఆయుధాలు ప్రతి దేశంలో అంటే మన స్నేహపూరితమైనటువంటి దేశాల దగ్గర ఖచ్చితంగా ఇలాంటి ఆయుధాలు వెళ్ళేటువంటి ఎగుమతులు చేసేటువంటి పరిస్థితి రావాలి. అది త్వరలో వస్తుంది అని నమ్ముకుంటున్నాను. రెండవది, మన ఇండస్ట్రీస్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చి కొత్త సామాగ్రిని తయారు చేయటం, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడం, ఇంకా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి, దేశానికి ప్రపంచానికి ఎగుమతులు చేయాలి. ఇది రాబోయే రోజుల్లో జరిగి తద్వారా భారతదేశం ఏదైతే మనం అందరం కలలుగంటున్నామో వికసిత్ భారత్, ఈ దిశగా మనం త్వరితగతిన రక్షణ రంగం వైపు నుంచి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. లైవ్లో అందుబాటులోకి వచ్చి అనేక అంశాలని మాకు తెలియజేసినందుకు, ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సతీష్ రెడ్డి గారు. ధన్యవాదాలు. ఇది సతీష్ రెడ్డి గారి అభిప్రాయం. ఇక ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై ఇవాళ కీలక చర్చలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో 2 దేశాల డీజీఎంఓలు పాల్గొని చర్చించబోతున్నారు. అలాగే కాల్పుల విరమణ, 2 దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాల ప్రస్తావనకు రాబోయే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఎన్టీవీ ఎప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. ఇక తర్వాత చైర్మన్స్ డెస్క్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.